వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రీసెంట్ గా తన కర్నూలు పర్యటనతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. రేణు త్వరలో తెరకెక్కించనున్న సినిమా కోసమే ఈ పర్యటన అని వార్తలు వచ్చాయి. రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో రేణు సినిమా ఉంటుందని అన్నారు. కానీ అది ఒక టీవీ ఛానల్ కోసం రేణు చేస్తున్న షో అని, రైతు సమస్యల నేపథ్యంలో ఈ షో ఉంటుందని తర్వాత క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ షో వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో రేణు దేశాయ్ ఆ ఆరోపణలపై స్పందిస్తూ, నేను మనస్ఫూర్తిగా ఈ షోను రైతుల కోసమే చేస్తున్నాను. ఇందులో ఎటువంటి రాజకీయ కోణాలు లేవు. నేను వందల మంది రైతులను కలవడం జరిగింది. వారి సమస్యలు తెలుసుకుని చలించిపోయాను. నేను కనీసం ఒక్క రైతుకైనా సహాయపడినా, నా వల్ల ఒక్క రైతు జీవితంలో మార్పు వచ్చినా నాకు అంతకంటే సంతోషం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. రేణుకు పొలిటికల్ గోల్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ చాలా మంది నెటిజన్లు తన వివరణపై పూర్తిగా సంతృప్తి చెందడం లేదు. రేణు దేశాయ్ ఆ షో చేయడం వెనుక ఉద్దేశం మంచిదై ఉండొచ్చు, కానీ త్వరలో ఎలక్షన్స్ రానుండటంతో ఇది రాజకీయాల కారణాలతో రూపొందించిన షో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా అని రేణుకు మద్దతు ఇచ్చే వాళ్ళు లేకపోలేదు. రైతు సమస్యలను ప్రజల దృష్టికి తెచ్చేందుకు టీవీ షో చేయడం అనేది ఒక మంచి ఆలోచన అని, నిజానికి రైతుల సమస్యలకు సంబంధించి ఇలాంటి షోలు మరికొందరు కూడా చేయాలని అంటున్నారు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.